Hello everyone, welcome to మన college and today's topic is CRC cyclic redundancy check. Previous one మనం VRC LRC గురించి తెలుసుకున్నాం. So this one also one of the technique for error detection. డిజిటల్ డేటా ట్రాన్స్మిషన్లో ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్లో CRC కూడా వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. సో దీంట్లో ఏం చేస్తామంటే దిస్ వన్ యూ కెన్ సీ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ CRC సెండర్ రిసీవర్. సో డేటా తీసుకుంటే సో డేటా ప్లస్ ఎన్ బిట్ సిఆర్సి మనం పంపిస్తాం, రెడినెన్సీ బిట్ పంపిస్తాం, దాన్ని ప్యారిటీ బిట్ అంటాం కదా. మనము డేటాతో పాటు సిఆర్సి బిట్ని యాడ్ చేసేసి రిసీవర్కి సెండ్ చేస్తాం. రిసీవర్కి వచ్చిన తర్వాత సిఆర్సి రిమూవ్ చేసి ఒరిజినల్ డేటా వచ్చిందో లేదా చెక్ చేసుకుంటాం. ప్రతి మెథడ్లో కూడా మన యూట్యూబ్ క్లాస్లో చూడండి సేమ్ అలాంటి ప్రాసెసే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఒరిజినల్ డేటా నువ్వు ఏదో ఒకటి సెండ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ డేటాకి ఎన్ బిట్ డేటాని యాడ్ చేయాలి. ఆ ఎన్ బిట్ అనేది 2 3 4 అనేది దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఫర్దర్గా పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. ఆ ఈక్వేషన్ డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో డివిజన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం వైల్ డూయింగ్ సిఆర్సి రెడినెన్సీ చెక్. ఓకేనా, డివిజన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. డేటా ప్లస్ ఎన్ బిట్ని ఏం చేయాలి, డివైజర్తో డివైడ్ చేయాలి. ఓకేనా, సో డివిజర్ ఎప్పుడైనా n+1 బిట్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ బిట్ సిఆర్సి తీసుకుంటే n+1 డివిజర్ ఉంటుంది. రిమైండర్ అనేది ఎన్ బిట్స్ వస్తుంది. ఇక్కడ ఎంతైతే బిట్స్ తీసుకున్నావో ఎన్ బిట్స్ అనేది రిమైండర్ వస్తుంది. ఓకేనా, సో దట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ రిమైండర్ ఈస్ కాల్డ్ యాజ్ సిఆర్సి. సో ఒరిజినల్ డేటా ప్లస్ సిఆర్సి ఈ రెండు కలిపి రిసీవర్కి సెండ్ చేస్తావు. రిసీవర్లో మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ డేటా ప్లస్ సిఆర్సి వస్తుంది కదా, దీన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ డివైడ్ చేస్తావు. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో, సో ఎర్రర్స్ ఏం లేవు, డేటాని రిసీవర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో రిమైండర్ 0 రాలేదనుకో రిజెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సైక్లిక్ రెడినెన్సీ చెక్. సో మీకు ఇలా చూస్తే కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ జాగ్రత్తగా క్లాస్ వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాను, ఎగ్జాంపుల్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఓకే, సెండర్ రిసీవర్ డేటా ప్లస్ సిఆర్సి రిసీవ్ అయిన తర్వాత సో దీనికి సంబంధించిన మ్యాటరే కొంచెం నేను స్టెప్ బై స్టెప్ రాశాను. యూ కెన్ సీ హియర్. సో దీంట్లో బైనరీ డివిజన్ ప్రాసెస్ ఫాలో అవుతాం. డివిజన్లో ఎక్స్ఆర్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటాం. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ పాలినామియల్. సో పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డివిజన్. ఓకేనా, సో సిఆర్సి జనరేటర్లో డివైజర్గా యూజ్ చేయడానికి మనం పాలినామియల్ ఈక్వేషన్ నుంచి జనరేట్ చేస్తాం. ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు, x⁻7 x⁻5 x² x+1 అలా ఏదైనా తీసుకోవచ్చు. సో దీని నుంచి ఈక్వేషన్ నుంచి డివైజర్ వాల్యూ ఎలా జనరేట్ అవుతుందనేది నేను చెప్తాను. ఓకే, లెట్స్ సీ. సో వన్ మోర్, సిఆర్సి స్టాండర్డ్ సిఆర్సీలు ఎలా ఉంటాయంటే సిఆర్సి 12 బిట్ వచ్చేసరికి x⁻12, సిఆర్సి 16 బిట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకేనా, ఈక్వలెంట్ +1 కదా. సిఆర్సి 32 బిట్ది పాలినామియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ పాలినామియల్ ఫర్ సిఆర్సి జనరేషన్. సో డివిజన్ ప్రాసెస్లో మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే బైనరీ డివిజనే చేస్తాం, బట్ ఒక బిట్ నుంచి ఇంకో బిట్ని డివైడ్ చేయడానికి అంటే మైనస్ చేయడానికి ఎక్స్ఆర్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ఆర్ మనకు ట్రూత్ టేబుల్ గుర్తుంది కదా, ఇన్పుట్ వాల్యూస్ సేమ్ ఉంటే అవుట్పుట్ 0 0 వస్తుంది. 0 0 ఉన్నా 1 1 ఉన్నా. అపోజిట్ వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి ఎక్స్ఆర్ ఆపరేషన్లో. సో లెట్ us గో టు ద వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ డేటా తీసుకోండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ డేటా తీసుకున్నాను. ఫైండ్ ద ట్రాన్స్మిటెడ్ డేటా. మీరు ఏ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నారు ఇన్ సిఆర్సి విత్ గివెన్ డేటా. సో ఇచ్చిన డేటాలో ఓకేనా, డేటా ఏమి ఇచ్చారు 100 1 అండ్ డివైజర్ 1101. ఇన్ పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ x³ + x² + 1 ఎలా అన్నారు. సో దీనికి ఈక్వలెంట్ పాలినామియల్. సో ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ డేటాని ట్రాన్స్మిట్ చేయమంటున్నాడు. ఓకేనా, డివైజర్ ఇచ్చాడు. ఓకేనా, ట్రాన్స్మిటెడ్ డేటా ఇన్ సిఆర్సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సిఆర్సి మెథడ్లో బైనరీ డివిజన్ యూజ్ చేస్తాం. సరే, ఈ ఎగ్జాంపుల్ నేను ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 100 100. ఇది ఒరిజినల్ డేటా ఇచ్చాడు. సో మనకు డివైజర్ ఎంత ఇచ్చాడు, డివైజర్ ఏమి ఇచ్చాడు 1101. యాక్చువల్గా ఇది ఎలా జనరేట్ అవుతుందంటే 4 వాల్యూస్ ఉన్నాయి కదా, x⁻0
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ x power 1, x power 0, x power 1 plus x square plus x cube అన్నమాట. 1 2 3 4 పాలినామియల్ ఈక్వేషన్ తీసుకునే ప్రాసెస్ ఇది. సో యాక్చువల్గా ఇక్కడ 1 కన్నాడు కాబట్టి x పవర్ 0 వాల్యూ ప్రజెంట్ అవుతుంది. x పవర్ 0 అనేది x పవర్ 0 ఎంత 1. ఓకేనా. వాట్ ఈస్ x పవర్ 1? ఇక్కడ x పవర్ 1 వాల్యూ మనకు ప్రజెంట్ అవ్వలేదు. సో ప్రజెంట్ అవ్వలేదు కాబట్టి వాల్యూ 0 తీసుకున్నాడు అనమాట ఈక్వేషన్లో. నెక్స్ట్ x స్క్వేర్ వాల్యూ ప్రజెంట్ అయింది. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకున్నాడు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 తీసుకున్నాడు. సో ఎక్స్ క్యూబ్ వాల్యూ కూడా ప్రజెంట్ అయ్యింది. సో ఈ వాల్యూ 1 తీసుకున్నాడు. 1 1 0 1. సో ఈ ఈక్వేషన్ ఎలా రాయాలంటే ఇక్కడ ఆ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. 0 వాల్యూ లేదు కదా. సో 0 వాల్యూ లేదు కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 1 మనం రాయొద్దు. ఎక్స్ పవర్ 0 అంటే ఎంత 1. ఈ 1ని స్టాండర్డ్ డిఫాల్ట్గా ఎంచుకుంటాం. సో దీని పాలినామియల్ ఈక్వేషన్ ఎంత ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ తీసుకుంది కూడా అదే కదా. సో జనరల్గా అలా డిసైడ్ చేస్తాం. పోనీ ఇంకో పాలినామియల్ ఈక్వేషన్ తీసుకోండి. డివైజర్ కోసం యూజ్ చేస్తాం పాలినామియల్ ఈక్వేషన్. సో ఏదైనా ఒకటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు అనుకున్నాం ఈక్వేషన్. సో దీని నుంచి డివైజర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు పాలినామియల్ ఈక్వేషన్ నుంచి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నుంచి ఎక్కడి వరకు యాక్చువల్గా వాల్యూస్ దీంట్లో మిస్ అయిన వాల్యూస్ ఏంది? ఇది ఎక్స్ పవర్ 0. సో మిస్ అయిన వాల్యూస్ ఇంకోటి ఏముంది ఎక్స్ పవర్ 1 వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ వాల్యూ మిస్ అయింది. ఎక్స్ క్యూబ్ ఉండిపోయింది. ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎక్స్ పవర్ 4 మిస్ అయింది. ఎక్స్ 5 ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఎక్స్ 6 మిస్ అయిపోయింది. ఎక్స్ 7 ఇక్కడ ఉండిపోయింది. ఈ మిస్ అయిన వాల్యూస్ ఏంటంటే 0ని ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ప్రజెంట్ అయిన వాల్యూస్ ఏంటంటే 1ని ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ బైనరీ డివైజర్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఎక్స్ పవర్ 7 అంటే ఎంత 1. సో మనం ఏం చేయాలి? మిస్ అయిన వాల్యూస్ కూడా తీసుకోవాలి. ఎక్స్ పవర్ 6 మిస్ అయింది కదా. యాక్చువల్గా ఎక్స్ పవర్ 7 తర్వాత 6 వస్తుంది కదా. 6 వాల్యూ ఎంత 0. వాడు ఇవ్వలేదంటే 0 అని మనం రాసుకోవాలి. సో ఎక్స్ పవర్ 5 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 1 అని పెట్టేసుకోండి. పుట్ ఇట్ యాజ్ 1. ఎక్స్ పవర్ 4 ఇవ్వలేదు. యాక్చువల్గా హయ్యర్ టు లోవర్ అట ఇవ్వలేదు అంటే వాల్యూ 0 అనమాట. ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు 1 అని ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇవ్వలేదు కాబట్టి 0. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఇవ్వలేదు కాబట్టి 0. ఎక్స్ ఇచ్చాడు సో 1 అని పెట్టవచ్చు. ఎక్స్ పవర్ 0 అంటే 1. సో 1 దీని స్టాండర్డ్ డిఫాల్ట్గా 1 అని. సో 1. సో పాలినామియల్ ఈక్వేషన్ ఫర్ డివైజర్కి ఏమొస్తుంది? ఇది డివైజర్ ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. నేను ఇదే డేటా ఇక్కడ రాశాను. ఓకే. సో దిస్ వన్ ఈస్ పాలినామియల్ ఈక్వేషన్. ప్రాసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు డివైజర్కి? మీరు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వని. సో ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ మాత్రం ఇది. ఎలా తీసుకోవాలి ఈక్వేషన్? సో వాడు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నప్పుడు క్వశ్చన్లో ఇస్తాడు, పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తాడు. దాని నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాడు. ఓకేనా. బట్ ఏ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇలా నంబరింగ్లో ఇవ్వకపోతే 1s and 0s ఇవ్వకపోతే మనం ఏంది ఇలా చెప్పినట్టు మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్. సో స్టాండర్డ్ డిఫాల్ట్ ఈక్వేషన్స్ ఇవి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఈ ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి క్లారిటీగా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఫైండ్ ద ట్రాన్స్మిటెడ్ డేటా ఇన్ సిఆర్సి. సిఆర్సిలో క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 100 100. ఓకే, రైట్. సిఆర్సి క్వశ్చన్. సో నెక్స్ట్ దీనికి డివైజర్ ఎంత ఇచ్చాడు? 1101 1101 డివైజర్ ఇచ్చాడు. సో సిఆర్సి బిట్ ఏమైపోయి ఉంటుంది? ఓకేనా. అందుకే ఈ బ్లాక్ డయాగ్రామ్ చెప్పాను. యూ కెన్ సీ ఇన్ ద బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో చూడండి. సో డివైజర్ వాల్యూ n+1 బిట్స్ ఉంటుంది. ఓకేనా. సిఆర్సి బిట్ ఎంత ఉంటుంది? n బిట్స్ ఉండాలి. రిమైండర్ కానీ సిఆర్సి బిట్ అనేది కంపల్సరీ. ఇక్కడ డేటా ప్లస్ సిఆర్సి, ఇక్కడ డేటా ప్లస్ సిఆర్సి అనేది n బిట్స్ ఉండాలి. సో సిఆర్సి వాల్యూ
n బిట్స్ ఆఫ్ జీరోస్ ఉండాలి. జీరోస్ యాక్చువల్గా ఎన్ని బిట్స్ అంటే n+1 బిట్స్ డివైజర్ ఉంటే n బిట్స్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఓకేనా, జీరోస్ మాత్రమే యాడ్ చేస్తాం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డేటా ఉంది, డివైజర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ డివైజర్ వాల్యూ 4 బిట్స్ వచ్చాయి, రైట్? 4 బిట్స్ వచ్చాయి కదా. ఇక్కడ డేటా ఏముండాలి? సిఆర్సి డేటా ఎంత ఉండాలి? 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి n బిట్స్ ఆఫ్ జీరోస్, n బిట్స్ ఆఫ్ జీరోస్, n బిట్స్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ n+1 డేటా ఉంటే, డివైజర్ ఉంటే n బిట్స్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఇప్పుడు కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ వన్ ఈజ్ డివిడెంట్, డివైజర్. ఓకేనా, సో మనం ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేయండి అంటే బైనరీ డివిజన్ పర్ఫామ్ చేయండి, బైనరీ డివిజన్ చేయండి. సో 1101 వన్స్, హౌ మెనీ టైమ్స్? వన్స్ తీసుకోండి. సో ఏమొస్తుంది? లాస్ట్ 1 ఉంటే 1. ఓకేనా, 1101. ఈ 4కి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఈ 4 బిట్స్కి ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి. సో ఫస్ట్ 1 ఉంటే XOR ట్రూత్ టేబుల్, బోత్ వన్స్ ఉంటే XOR వాల్యూ ఎంత వస్తుంది? అవుట్పుట్ 0. సో 1 ఉన్నప్పుడు డేటా అవుట్పుట్ ఏమొస్తుంది? 0. నెక్స్ట్ 0 ఉంటే XOR అవుట్పుట్ వాల్యూ ఎంత? 0. సేమ్ వాల్యూస్ ఉంటే 0 వస్తుంది, అపోజిట్ వాల్యూస్ ఉంటే 1s వస్తాయి. ఓకేనా, 0 1 ఉంటే 1. సో 1 ఉంటే 0, రైట్? సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయండి అంటే ఇక్కడ వరకు అయిపోయింది. ఈ 4 బిట్స్ తీసుకున్నావు కదా, ఈ 0ని సేమ్ నార్మల్ బైనరీ డివిజన్ లాగా ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ హౌ మెనీ టైమ్స్ వెళ్తుంది? 1101 వన్స్. ఈ బిట్ని పక్కన పెట్టేసేయండి, ఇది వదిలేయండి. ఈ లాస్ట్ 4 బిట్స్ని తీసుకోండి. 1101 వన్స్, హౌ మచ్? 1101. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 0 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. XOR గెట్ ట్రూత్ టేబుల్ గుర్తుండాలి, రిమెంబర్ దిస్ ట్రూత్ టేబుల్. 0 ఉన్నప్పుడు 0 వస్తుంది, 0 1 ఉన్నప్పుడు 1 అపోజిట్, 1 ఉన్నప్పుడు 0 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయాలి, అది ఉంది. సో హౌ మెనీ టైమ్స్ పాసిబుల్ అవుతుంది? 1101 వన్స్. ఇక్కడ సేమ్ వాల్యూ ఉంటే సేమ్ వాల్యూ ఉండేది తీసుకోవాలి. 1101. హౌ మెనీ టైమ్స్ పాసిబుల్ అవుతుంది చూడండి. సో 01 XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. పర్ఫామ్ XOR ఆపరేషన్. 01 1 1 0 1 0 1 1 1 1 0, రైట్? ఈ 0ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 4 బిట్స్ కావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయండి, రైట్? సో ఎంటర్ చేసిన తర్వాత హౌ మెనీ టైమ్స్? 1101 వన్స్. సో 1101 వన్స్, 1101. మళ్ళీ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 01 ఎంత వస్తుంది? 1 1 0 1 1 1 0 1 1 0. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 0ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్లో ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో 0ని ఇక్కడ ఎంటర్. హౌ మెనీ టైమ్స్ పాసిబుల్ అవుతుంది? ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 1101 వన్స్ తీసుకుంటే ఈ 01 వస్తుంది, లాస్ట్ బిట్ లీవ్ చేయడానికి వీలు లేదు. సో కాబట్టి ఇక్కడ 1 ఉంది, 1101 వన్స్ తీసుకుంటే 1 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ బిట్ ఏముంది? తీసేస్తే 0 ఉంది. సో 0 టైమ్స్ పోతుంది అనమాట. 11 4 zeros. ఎందుకంటే ఈ లాస్ట్ బిట్ మనకు మ్యాచ్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ 1 1 బిట్ లీవ్ చేస్తున్నాం కదా, అది 0సే లీవ్ చేసేయాలి, 1s లీవ్ చేయొద్దు. ఓకే, సో 0 0 0 0 0 1 0 1 1 0 1 0 0 0. ఈ బిట్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏమొస్తుంది? 0 కదా, 0ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. హౌ మెనీ టైమ్స్?
ఇక్కడ లాస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి 1 టైమ్స్ 1 డబల్ 1 0 1. ఓకే, ఈ ప్రాసెస్లో 0 1 1 0 0 0 1 1 0 1 1 0 ఇది తీసేయండి. రిమైండర్ ఏమైపోతుంది, లాస్ట్ బిట్ కూడా ఎంటర్ చేస్తాం. మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దిస్ వన్ ఈస్ రిమైండర్, 3 బిట్ రిమైండర్. డేటా ఎప్పుడైనా రిమైండర్ అనేది 3 బిట్సే ఉంటుంది సిఆర్సి మెథడ్లో. ఓకేనా. సో దీంట్లో అంటే ఇది n+1 డివైజర్ ఉంటే దానికంటే ఒక బిట్ తక్కువ ఉంటుంది. ఇది కోఎఫిషియంట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎక్స్ఆర్ ఆపరేషన్ యూజ్ చేసుకొని 001 వచ్చింది సిఆర్సి బిట్. సో ఇదే నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను, ఇక్కడ వచ్చింది చూడండి మీరు. 001 ఇస్ ద సిఆర్సి రిమైండర్. ఇక్కడ 0 ఉంటే లీవ్ చేసుకోవాలి. ఇది కోఎఫిషియంట్. ఓకేనా. సో బైనరీ డివిజన్. ఈ సిఆర్సి బిట్ని ఏం చేయాలంటే మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఏ డేటా ఇచ్చాడు, 100 100 ఇచ్చాడు. సో ఇంక్లూడింగ్ 4 zeros. ఓకేనా, 4 zeros అన్నాడు కదా, 4 zeros కదా. ఎన్ని జీరోస్, n బిట్స్ తీసుకున్నాం. ఇది డివైజర్ 4 బిట్స్ ఉంది కదా, ఇంక్లూడింగ్ 3 zeros. ఓకే, 3 zeros ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 100 100 విల్ గివ్. ఓకేనా. డివైజర్ ఎంత, 1101, 3 బిట్స్ n బిట్స్ ఆఫ్. రిమైండర్ ఎంత, 000 001 001. ఓకేనా. డేటా ట్రాన్స్మిట్ అవ్వాల్సింది ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్స్మిట్ అవ్వాలి, ఒరిజినల్ డేటా ప్లస్ రిమైండర్. ఒరిజినల్ డేటా ప్లస్ రిమైండర్. మీరు ఇక్కడ చూసుకుంటే డేటా ప్లస్ సిఆర్సి. సిఆర్సి అంటే రిమైండర్ అనమాట. ఈ రిమైండర్ ప్లస్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది రిసీవర్కి. ఓకేనా. ఒరిజినల్ డేటా ప్లస్ రిమైండర్. దీన్ని మళ్ళీ డివిజన్ చేయాలి రిసీవర్ దగ్గర. సో బైనరీ డివిజన్ ఇన్ సిఆర్సి చెక్కర్. సో సిఆర్సి చెక్ చేసేటప్పుడు డివిజన్లో మళ్ళీ డివైజర్ చేయాలి. డేటా ప్లస్ రిమైండర్, ఇక్కడ మళ్ళీ డివిజన్ చేయాలి. డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే యాక్సెప్ట్ చేస్తుంది, 0 రాకపోతే ఎర్రర్ ఉందని అర్థం. ఓకే. సో ఈ డేటా మనం తీసుకుందాం. ప్రాసెస్ చూడండి, ఏమిచ్చాడు, 100 సేమ్ డేటానే 100 100. మనకు రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది, 001. ఓకేనా. సో డివిజర్ ఎంత, ఆల్రెడీ మనకి 1101 డివిజర్ వాల్యూ. ఓకేనా. ఇది రిమైండర్ యాడ్ చేస్తాం. ఒరిజినల్ డేటా ప్లస్ సిఆర్సి కదా, బైనరీ రిసీవర్ దగ్గర చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ బైనరీ డివిజన్ పర్ఫామ్ చేయండి. 1101 1 హౌ మచ్, ఓకేనా. సిఆర్సి వాల్యూ 1101 1 1101. ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 and 1 ఉంటే 0 వస్తుంది, 0 0 ఉంటే 0 వస్తుంది, 0 1 ఉంటే 1 వస్తుంది, 1 and 1 ఉంటే 0 వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బిట్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకుందాం. ఎంటర్ చేసుకున్న తర్వాత 1101 1 బైనరీ డివిజన్, 1101 డూ ద బైనరీ డివిజన్. మళ్ళీ బైనరీ డివిజన్ చేయండి. సో 1 1 ఉంటే 0, ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 0 0 ఉంటే 0, 0 1 ఉంటే 1, ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్. 1 1 ఉంటే 0. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, సారీ ఇది ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, 0 కదా, ఇది 0 తీసుకోండి. సో 0 తీసుకుంటే 0 1 1. నెక్స్ట్ స్టెప్లో ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో 0ని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, 1101 1 1101. ఓకేనా. ఇది 0. ఓకేనా. 0 1 ఉంటే 1, 1 0 ఉంటే 1, 0 1 ఉంటే 1, 1 1 ఉంటే 0. రైట్. దీన్ని వదిలేయాలి, దీన్ని వదిలేయాలి, లాస్ట్ బిట్ని వదిలేస్తాం. అది 0 అయి ఉండాలి వదిలేస్తాం. నెక్స్ట్ ఈ 0ని ఇక్కడ ఎంటర్ చేయండి. హౌ మెనీ టైమ్స్ వెళ్తుంది చూడండి, 1101 1 1101. ఓకే. సో 1101 మళ్ళీ ఎక్స్ఆర్ ఆపరేషన్ 01 1 10 1 11 0 11 0 ఎక్స్ఆర్ ఆపరేషన్. సో నెక్స్ట్ ఈ బిట్ని వదిలేస్తాం. ఇక్కడ ఉన్న ఇంకో 0ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేస్తాం. ఇక్కడ హౌ మెనీ టైమ్స్ వెళ్ళాలి, 0 టైమ్స్. సో 1101 లాస్ట్ బిట్ 1 ఉంటేనే తీసేయాలి,
1 ఉంటేనే 0 అయిపోతుంది కదా, 0 వచ్చింది కాబట్టి 0 వస్తుంది. 1101 0 వస్తుంది, 0 0 0 0. Do the binary division, binary XOR operation, binary division. 0 0 0 1 0 1 1 0 1. సో 0 0 0 ఈ బిట్ పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లాస్ట్ బిట్ ఉంది కదా, ఈ లాస్ట్ బిట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి మళ్ళీ 11 zeros 1 11 0 1. ఓకే, 1 + 1 XOR ఆపరేషన్లో 1 and 1 ఇస్తే 0, 0 0 ఇస్తే 0, 1 1 ఇస్తే 0, 0 0 ఇస్తే 0. లాస్ట్ బిట్ ఎంటర్ చేస్తాం. ఏదైనా రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, రిమైండర్ ఇస్ 0. రిమైండర్ అనేది 0 వచ్చింది. అంటే మనం ట్రాన్స్మిట్ చేసిన డేటాలో ఎర్రర్ లేదు. ఓకేనా, ఎర్రర్ అనేది ప్రజెంట్ అయ్యలేదు. సో ఇది సిఆర్సి ప్రాసెస్లో. ఈ రిమైండర్ 0 కాకుండా డిఫరెంట్ వస్తే ఎర్రర్ ఉన్నట్టు అర్థం. ఓకే, అదే ప్రాసెస్ నేను ఇక్కడ చేశాను. ఓకేనా, రిమైండర్ ఈజ్ 0. స్టెప్ బై స్టెప్ లాస్ట్ బిట్ లీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిమైండర్ ఈజ్ 0. సో దెర్ ఫోర్ నో ఎర్రర్ ఇన్ ద సిఆర్సి, సైక్లిక్ రెడ్యూనెన్సీ చెక్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సిఆర్సి మెథడ్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్. ఈ బ్లాక్ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. డివైజర్ n+1 బిట్స్ ఉంటే సిఆర్సి బిట్ అనేది n బిట్స్ ఆఫ్ జీరోస్ అనేది ఇక్కడ ఈక్వేషన్లో యాడ్ చేస్తాం. n బిట్స్ ఆఫ్ జీరోస్ అనేది ఈక్వేషన్లో యాడ్ చేస్తాం. ఓకేనా, సో డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు డేటా ప్లస్ రిమైండర్ అనమాట. సిఆర్సి అంటే రిమైండర్, డేటా ప్లస్ రిమైండర్, డేటా ప్లస్ రిమైండర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. డేటా ప్లస్ రిమైండర్ అనేది మళ్ళీ ఇది రిసీవర్కి వచ్చేసరికి మళ్ళీ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో డివిజన్ చేస్తే ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తే నో ఎర్రర్ అనమాట. 0 కాకుండా డిఫరెంట్ వస్తే ఎర్రర్ అనేది ప్రజెంట్ అవుతుంది. క్వశ్చన్ అనేది వాడు ఇలా ఇస్తాడు, ఇలా క్వశ్చన్ ఇస్తాడు. డివైజర్ వాల్యూ పాలినామియల్ ఈక్వేషన్ అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. సో ఈక్వేషన్ ఇస్తే, పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఇది, డివైజర్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. లేదు వాడు డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకుంటే, వాల్యూస్ ఇచ్చాడు అనుకుంటే మీరు డైరెక్ట్ చేసేయండి. ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి n బిట్స్ ఆఫ్ జీరోస్, ఇవి n+1 బిట్స్, ఇది n బిట్స్. ప్రాసెస్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇలా వస్తుంది. డేటా ప్లస్ రిమైండర్ వెళ్ళిపోతుంది. డేటా ఇది, రిమైండర్ 0 0. మళ్ళీ రిసీవర్కి వచ్చేసరికి చెక్ చేసుకుంటాం. రిమైండర్ 0 వస్తే డేటా కెన్ బి యాక్సెప్ట్, అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. ఓకేనా, సో దిస్ వన్ ఈస్ cyclic redundancy check, CRC method for error detection. Okay, thank you.